సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ స్పెషల్గా చుట్టాలు వస్తున్నారు. ఏంటి స్పెషల్ అంటే నిన్న మొన్న పెద్ద గాలిదుమ్మ వచ్చింది. అలా 10 మొక్కలు అయినాయి. అలాగే 10 వంకాయలు దొరికినాయి. సర్లే అని చెప్పి గుత్తి వంకాయ గోంగూర వండదామని చెప్పి. ఓకేనమ్మా, రండి. గుత్తి వంకాయ గోంగూరలో సాయం మేమేమి వేస్తో చూసుకోండి బంగారం. 2 ఉల్లిపాయలమ్మా, 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి కారానికి. ఎందుకంటే గోంగూర ఉంటుంది కాబట్టి కారం సరిపోద్ది. పెద్ద నిమ్మకాయంతో చింతపండు గుజ్జు. ఓకేనమ్మా. స్పూండు అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, గరం మసాలా స్పూండు, ధనియాల పౌడర్ స్పూండు, 2 స్పూన్లు కారం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎందుకంటే కొత్తిమీర దొరకని కాలం కాబట్టి లేదు వేసుకుందాను. ఇదిగో ఎంతో కాదు, ఒక 10 కాళ్ళు దొరికినాయి. గోంగూర ఇదిగో ఫ్రెష్గా 2-3 సార్లు కడుక్కున్నాను. ఇది మనం బాయిల్ చేసుకోవాలి. గోంగూర బాయిల్ చేసుకుంటే చాలు. మనకు అన్నీ కూడా పదార్థాలు అందులో ఉంటాయి కాబట్టి మనం ఇది ఓన్లీ చక్కగా ఉడకబెట్టేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకుందాం అంతే, సరిపడగా. 5 వంకాయలు చూడండి. ఇప్పుడు అన్ని మనకి మీకు 2-3 రెసిపీ చూపించాను. మన ఇంట్లో వంకాయలే, బయట మార్కెట్ కాదు. వంకాయలు ముందు వేపేసుకుందాం, ఎందుకంటే మసాలా ఇందులో పెట్టి గుత్తి వంకాయ కాదు ఇది. ఓకేనమ్మా. మట్టికి ఇలా చీరకులు చీర్చుకోండి. ముందు వేయలేదు, ఆర్గానిక్ వంకాయలు అన్నమాట. అయిగో ఈ ఒకే ప్రాణించేద్దాం. ఇది కర్ణాటక ఇత్తనం అన్నమాట, సారంకాయ. ఇలాగ ఒకసారి మూత పెట్టేసుకున్నాం అనుకో చక్కగా మగ్గిపోతుంది. ఒకసారి మూత పెట్టేద్దాం, గమ్మన మగ్గు. గోంగూర ఉడిపోతుంది. ఒక్క బాయిల్ వస్తే చాలు. ఓకేనమ్మా. ఇదిగో మగ్గిపోయింది. అంతట్లోకి ఒక ఫంక్షన్ బొట్టు పెడతాకు వచ్చారమ్మా, మళ్ళీ అటు వెళ్ళాను. యూట్యూబ్ కష్టాలు ఇలాగ ఉంటాయి. ఇక వచ్చేసరికి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గిపోతే వంకాయ గుత్తుపళంగా తినేయచ్చు. తీసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటాం ఇందులోనే, ఎందుకంటే గోంగూర వేస్తాం కదా దాని మీద. ఈ మగ్గడానికి ఉప్పు వేసేసుకుందాం. ఇదిగో కుక్కర్ పెట్టేసాను, అయిపోయింది. అయిపోను వంట. అంతట్లోకి ఎవరో వచ్చారో అలా మాట్లాడతాకెళ్ళి ఎందుకు గోంగూర పేస్ట్ పెట్టుకున్నానమ్మా. కొంచెం పసుపు వేసేసుకుంటాను ఇందులో. ఉల్లిపాయ మగ్గేకి చూపిస్తాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అమ్మా. కొద్దిగా వర్షం వచ్చి చల్లబడిందంటే మళ్ళీ గుమ్మాయింపు. కారం వేసేసుకుందాం, ధనియాల పౌడర్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర లేదు నిండుకుంది. గోంగూర ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదమ్మా, పాడు చేయలేదు. అవి మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఈ వాటర్ పోసేసుకుందాం. ఇది ఒక ఉడికాక మనం ఆడుకున్న గోంగూర వేసేసుకుందాం అమ్మా. అరకిలో అమ్మాయి, అరకిలో ఉంటాయి వంకాయలు. ఇది గోంగూర కట్టలో సగం లెక్క. చింతపండు రసం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి
ఉడికిన తర్వాత వంకాయ దింపుకుందాం. వంకాయ ఆల్రెడీ నూనెలో ఎగిపోయింది కదమ్మా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకుని ఒక్క పొంగు వచ్చిందనుకో సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. అసలు 3 రోజులైనా సరే కూర మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వండుకుని పట్టుకెళ్ళొచ్చు. అస్సలు పాడవదు, ఎందుకంటే గోంగూర ఉంటాం మీద. ఓకేనమ్మా. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే గోంగూర మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది. చూస్తారా, చక్కగా నాన్ వెజ్ తిన్నోళ్ళకి ఇది నాన్ వెజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం వంకాయలు దింపుకుందాం. నూనెలో వేసుకున్నాం కదా, ఇడిపోవు. ఒక 5 నిమిషాలు సూపర్ ఉంటుందన్నమాట. ఓకే, ఓకేనమ్మ. చూసా ఎలాగుందో. అది కూడా నేను నూనె కూడా ఎక్స్ట్రా పోయలేదు కదా, అంతే. ఆల్రెడీ వంకాయ వేపుకున్నాం కాబట్టి మీకు గ్రేవీ కావాలనుకో ఇలా దింపుకోండి. ఇది కూడా రొటీలోకి ఎట్ట బాగుంటుందమ్మా. జొన్న అన్నం షుగరోళ్ళకి, అన్నంలోకి, రాగి సంకటి ఏదో రీతిలో వెళ్ళాలి పాపం షుగర్గా ఉన్న వాళ్ళకి. ఓకే బంగారం, అంతే. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనమ్మా. సెక్షన్ మార్చేసింది కదా అక్క వంటగదిలో నుంచోలేక. అది కూడా బంగారం నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేసుకుంటే కామెంట్లో తెలపండి బంగారం. చక్కగా ఇలాగే మంచి రెసిపీలు చూపిస్తాను. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బాగా చూసి ఒకవేళ మీరు ఇలా వండుకుంటే కామెంట్లో పెట్టండి. మీరు కూడా చెప్పొచ్చు, మాకు తెలియని కూడా ఉంటాయి కదా అమ్మా. మీరు కూడా ఇలా వండితే బాగుంటుంది, అలా వండితే బాగుంటుంది అంటే దాన్ని కూడా ట్రై చేసి చూపిస్తాను. ఓకేనా బంగారం. మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా వండుకొని తిని కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.